మాతృదేవోభవ. విశ్వంబంతయు నిండిదోచునదె సాధ్వీ నీస్వరూపంబు బుద్ధిశ్వేతాబ్జమురేకు విప్పునెడ జాతిద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్యధీకుల్యమై శశ్వచ్ఛాంతి లభించు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 208వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. ఒక మహత్తరమైన విషయాన్ని, ఒక మహాయోగి స్థితిని చెప్పడానికి ముందు భగవంతుడు ఈ ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నాడు. ఇది సంక్రాంతి పండగ ముందు భోగి లాంటిది ఈ శ్లోకం. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సహ అధిగచ్చతి. ఎందుకు మనిషి చిక్కుల్లో పడుతున్నాడంటే అర్జున, కర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు ఏ పనికైనా. ఇది మనమంతా జాగ్రత్తగా ప్రతిక్షణము ఆలోచించాలి. ఒక పని జరిగింది, దానికి కర్త మనమేనా? మీరు కంప్యూటర్ ముందు కూర్చున్నారు, టిక్కు టిక్కు నొక్కారు. సరే, టిక్కు టెక్కను నొక్కు, టిక్కు టిక్కను మ్రోగు, నొక్కి చూచినంత డొక్కు సందేశము వెక్కిరించు అన్నాను నేను సెల్ ఫోన్ గురించి. మధ్య మధ్యలో టిక్ టిక్ అని మోగుతుంది. ఏమిటో నొక్కితే ఓ డొక్కు సందేశం వస్తుంది. నీకు ఆ ఫలానా సినిమా పాటలు కావాలా, 63886 నొక్కు, లేదా వేగ నొక్కు, ఏదో వస్తుంది అక్కడ. ఇదిగా డొక్కు సందేశం. నిజమేనండి, కంప్యూటర్ ముందు కూర్చున్నాం, ఓ పెద్ద పని ఏదో చేసాం మనం, ఒక పెద్ద 5-6 గంటల కష్టం, మనమే చేసామంటాం. వెంటనే మనం ఏ భ్రమలో పడుతున్నామంటే కర్త మనం. ఏమిటండి కర్త? మీ ఇంట్లో కూర్చుని మీరు చేస్తారా కంప్యూటర్ లేకుండా? మరి కర్త అంటే కంప్యూటర్ ఏమైంది? అది కర్మ, మన కర్మ. కంప్యూటర్కి సంబంధించినటువంటి ఫీడింగ్కి సంబంధించిన పరిజ్ఞానం నీకు అందించిన వారు గురువో ఎవరో ఉన్నారుగా, మరి వారి పాత్ర. వారు అందించకపోయి ఉంటే నువ్వు చేసేది ఏమిటి? అంటే ఇప్పుడు ఈ క్షణంలో ఈ పని చేయడమే మన పని, మనం చేసాం తప్ప అంతకుమించి మనం సాధించిందే లేదు ఇందులో. నిజానికి ఈ జరిగినటువంటి పనిలో మన పాత్ర పావలా. మనం దాన్ని 100కి 100 పైసలు మనమే అనుకుని గర్విస్తున్నాం. అలాగే ఎంతో చేశాం, ఒక 5-6 గంటలు. టక్కుమని ఏదో ఆ క్షణానికి సర్వర్ డౌన్ అయింది, ఏదో వెబ్సైట్ క్రాష్ అయింది, ఏదో అంట, అది దెబ్బతింది. దాంతో ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు కొన్ని ఈ నెట్లో. అప్పుడు వెంటనే మొత్తం పోయిందిరా, మొత్తం పోయింది. బ్యాడ్ లక్ వెంటనే అదొక మాట, వెంటనే జాతకాల మీదకి వెళ్ళిపోయింది. ఆ వెంటనే తిరగే పత్రిక తిరగే వాళ్ళు ఏముంది అసలు మనకు, అయ్యో అది మన అదృష్ట సంఖ్య 5 అని చెప్పాడు, మనమేమో 6ంటికి మొదలెట్టాం పని. ఇంత బుర్ర పాడైపోయిందండి. బలహీనత ఎప్పుడైతే మన మనస్సులో ప్రవేశించిందో వెంటనే గుడ్డి నమ్మకాలు ప్రవేశిస్తాయి. మన స్వశక్తి మీద నమ్మకం పోతుంది. ప్రచారంలో ఉన్న గుడ్డి నమ్మకాలన్నీ బలహీనులనే సొమ్ము చేసుకుంటున్నాయి. బలవంతులైన వాడి కాలి గోటి దగ్గరికి కూడా అవి రావు, భయపడతాయి. మనం బలవంతులమయ్యే ప్రయత్నం చేయాలి. నమ్మకాలతోటి ప్రపంచంలో గుడ్డి నమ్మకాలతో ఏమీ సాధించలేము. ఆ నమ్మకం ఏదో మన మీద మనకు ఉండాలి. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు వస్తువుల మీద నమ్మకం పెరుగుతుంది. అదేదో డౌన్ అయితే, అదేదో క్రాష్ అయితే నీ లోపం ఎందుకైంది, నువ్వెందుకు బాధపడుతున్నావు? బ్యాడ్ లక్ ఏంటి? బ్యాడ్ లక్ అనే దానికి వివరణ చెప్పండి ఎవరైనా, ఓ బొమ్మ వేసి చూపించండి. లక్, బ్యాడ్ లక్ రెండు కూడా నిజానికి పరిశీలిస్తే ఒకవేళ దురదృష్టం, అదృష్టం అంటే కనపడనది. ఏమిటండి కనపడనది ఏమిటి అసలు? కనపడనది అంటే అర్థం చెప్పండి ఎవరైనా. దేవుడు అనుకున్న పోనీ, అదృష్టం అంటే దేవుడు. మరి దురదృష్టం చెడ్డ దేవుడా? చెడ్డ దేవుడు ఉంటాడా? అదృష్టం అంటే దేవుడు అయితే, దురదృష్టం అంటే చెడ్డ దేవుడు కావాలి. చెడ్డ దేవుడు లేడే, అంచేత దురదృష్టం వద్దు. అన్ని మనం కల్పించుకున్న భావాలే ఇవన్నీ. అంటే నీ కనపడని ఏదో చర్యని అదృష్టం అన్నాం మనం. అది మంచిదే వాళ్ళని, చెడ్డది కూడా కావచ్చు. అదృష్టం వల్ల పెళ్ళి అయింది అనకూడదు, దురదృష్టం వల్ల కూడా పెళ్ళి అవ్వచ్చు. పెళ్ళి అయ్యాక దురదృష్టవంతులను బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పెళ్ళి అదృష్టమా దురదృష్టం అంటే చెప్పలేము, మనిషిని బట్టి ఉంటుంది అది. అదేం చెప్పలేము అది, అలా అనడానికి కూడా వీల్లేదు. రకరకాలండి ఇది. ఎలా చెబుతారు అదృష్టం అని? ఏమీ లేదు. నిజానికి అదృష్టానికి అర్థం ఏమిటంటే, దృష్టమైన కర్మ నీకు కనపడుతుంది కదా, వస్తువులు, యంత్రాలు, నువ్వు ఎదురుగా ఉండడం, పనిచేయడం దృష్టం. అదృష్టము అంటే పూర్వజన్మ కర్మ. ఎవరు చేసుకున్నది? ఈయన చేసుకున్నది. మరి అది కూడా ఈయనదే కదా. ఇందులో దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలు?
ఇందులో దేవుడు ప్రమేయం. ఆయన ఎవరిని ఏం చెడగొట్టాడండి, ఆయన ఎవరిని పరిగెట్టుకుని బాగు చేయడండి, ఆయనకేం పనండి అది. అలా చేస్తే ఆయన పక్షపాత అవుతాడు. అపూర్వమైన ప్రార్థనతో క్షోభపడుతూ ప్రార్థన చేస్తే అప్పుడు మనలో ఉండే దైవశక్తి అంతటా నిండింది, మనలో కూడా ఉంది. అది కరిగి దాని నుంచి ఒక శక్తి ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. అప్పుడు మన శరీరానికే మన బుద్ధికే ఇదివరకు ఎప్పుడూ తోచని విషయాలు తోస్తాయి. దాన్ని దైవానుగ్రహం అంటారు. దైవానుగ్రహం అంటే అది. శచీదేవికి నహుషుడు వల్ల బాధ వచ్చి, నహుషుడు వచ్చి అక్కడ మానభంగం చేసి ఎత్తుకుపోతాడో అన్న బెంగ వస్తే ఏమీ చేయలేక అమ్మవారిని ప్రార్థించింది. ఆవిడ విపరీతమైన క్షోభతో ప్రార్థించింది. దేవేంద్రుని భార్య ఓ నదిలో మునిగి తీర్థంలో మునిగి సరిపెట్టుకోలేదు, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేయడంలో, ఆ ఆవేదనలో, తనలో ఆవిడలో ఉండే అంతటా సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం అంతటా వ్యాపించి ఉన్న శక్తే శచీదేవి శరీరంలో కూడా వ్యాపించి ఉంది. కాబట్టి ఆ శక్తి స్ఫురించింది. ఆ స్ఫురించిన శక్తి వల్ల ఆవిడకు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచనే వెంటనే భట్టుని పిలిచి కబురు చేసింది. మంచిది, నహుషుణ్ణి చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి సప్తఋషులు మోసిన రథం మీద రావాలి, బ్రహ్మరథం మీద రావాలని చెప్పన్నాడు. వాడు ఆ మోజులో ఉన్నాడు, ఏమైనా వచ్చేస్తాడు. ఆ ప్రయత్నమే చేశాడు. ఒళ్ళు కొవ్వెక్కి ప్రవర్తించాడు. అగస్త్యుడు శపించాడు, కింద పడ్డాడు, కొండచీలు అయ్యాడు. శచీదేవికి ఆపత్తి తప్పింది. ఇది దేవీ భాగవతంలో ఉంది. అమ్మవారు కాపాడింది అనుంది. ఎలా కాపాడింది? శచీదేవి ప్రార్థన చేసినప్పుడు శచీదేవి హృదయంలో, మన హృదయంలో విశ్వమంతటా నిండినటువంటి శక్తినే మనం అమ్మవారు అంటాం. కాబట్టి ఆ శక్తి తన స్ఫురణను ఎక్కువ చేసింది. ఎందుకు ఎక్కువ చేసింది? ప్రార్థించడం అంటే స్మరించడం కదా, స్మరించడం అంటే మిగిలినవన్నీ మానేయాలి కదా. మిగిలినవన్నీ మానేసి దాని మీదే మనం దృష్టి పెట్టినప్పుడు అది ఎక్కువగా జ్వలించదండి. సూర్యకాంతిని విశ్వమంతా పడేదానికి అద్దంగా ఓ చిన్న భూతద్దం పెట్టి కింద తాటాక మొక్క పెడితే మొత్తం కాంతి కేంద్రీకృతం అయ్యేలా చేస్తే కింద తాటాక మండట్లేదా అండి? మన దృష్టిని, మన మనస్సుని మన ఆత్మ మీద కేంద్రీకృతం చేస్తే ఆత్మశక్తి ఎక్కువ అవుదండి. దైవానుగ్రహం ఏమిటో చీటికలో అర్థమైంది కదండి. మారేడాకులకేను తులసి పువ్వులకి దేవుళ్ళు లొంగుతాడా, దీనికి లొంగుతాడా? ఆలోచింతురుగాక మేరలు. గొర్రెల్లా ఉండకూడదండి, దేశంలో గుర్రాల్లా ఉండాలి. ఇది దైవానుగ్రహం. యోగ వాసిష్ఠంలో స్పష్టంగా చెప్పినమాట. మానవుని తీవ్ర సంకల్పమే దైవానుగ్రహం రూపమున ఫలించును. ఇది ఏ దైవానుగ్రహము, ఇందులో దేవుని ప్రమేయము లేదు అని స్పష్టంగా చెప్పాడు యోగ వాసిష్ఠం. ఒకళ్ళని అనుగ్రహించకపోతే ఆయన దేవుడు అవుతాడండి, పక్షపాత అవుతాడు. కానీ ఆ అనుగ్రహం మన ప్రయత్నంలోనే ఉంది. మన ప్రయత్నం మనం చేయడానికి బద్ధకమయ్యే మాటికి అనుగ్రహమును వెనకాల పడుతూ ఉంటాం. పోనీ దేవుడు వెనకాల పడినా పర్వాలా, మానవ మాత్రులు వెనకాల పడుతున్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడతారు, వాళ్ళకి పల్లకీలు మోస్తారు. వాళ్ళకే లేదు అనుగ్రహం, మనకెలా కలుగుతుంది? అజ్ఞానంగాని. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అందుకని గుణేభ్య కర్తారం నాణ్యదస్తి. గుణములే పనిచేస్తున్నాయి. ఇక్కడ నేను ఇందులో కల్పించుకోవలసిన అవసరం లేదు. భగవంతుడు సృష్టిలో కల్పించుకోడు, అలాగే జీవుడు కూడా తన జీవితంలో కల్పించుకోవద్దు. దేవుడు సృష్టిలో ఏం చేస్తున్నాడు? అంతా నడుస్తుంటే సాక్షిగా చూస్తున్నాడు. ఆయన కల్పించుకుని ఏం చేయడు. అలాగే జీవుడు కూడా తన జీవితం విషయంలో, శరీర నడక విషయంలో కల్పించుకోకుండా జరిగేదాన్ని జరగనిస్తే జీవుడికి దేవుడికి తేడా లేదు. ఈ అపూర్వ రహస్యాన్ని ఒక్క మంచి మాటతో మనం విప్పుదాం, విశ్లేషణ చేద్దాం. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి సద్మద్భావం సో అధిగచ్చతి. అర్జున, ఎవరైతే గుణములే అన్ని పనులు చేసుకుంటున్నాయని, దాంతో తనకేమీ సంబంధం లేదని, అంటే ఆత్మకేమీ సంబంధం లేదని గ్రహిస్తారో, ఆ గుణాలు చేసే పనుల్లో ఉండే వైఫల్యాలకి కృంగిపోరు, ఆ గుణాల వల్ల వచ్చేటువంటి సాఫల్యాలకి, విజయాలకి పొంగిపోరు, వాళ్ళు ఆత్మజ్ఞానుల కింద లెక్కయ్యా. యదా ద్రష్ట అనుపశ్యతి. తనని తాను ద్రష్టగా చూడమన్నారు. అంటే మన జీవితాన్ని మనమే ఒక ద్రష్టగా. అందుకే మన జీవితంలో ఏ విషయాలు మనం మాట్లాడడానికి మనం మొహమాట పడక్కల్లా. ఇంటి గుట్టు బయట పెట్టుకోమని కాదు, కానీ వాటిని మనమేనా నిష్కర్షగా ఆలోచించుకోవాలి. మనం చేస్తున్నది ఏమిటి, నిన్న చేసింది ఏమిటి, ఈవేళ చేసింది ఏమిటి. మనం ఇన్ని వింటున్నాము, ఇంకా మనం ఏమో అన్నిటికీ లంచాలుచ్చుకుంటూ ఉంటే ఇంక మన బతుకు ఎందుకు అసలు? ఏదో ఓటేయడానికి కూడా లంచమే. ఇంకెందుకు మన బతుకు అసలు? మనం విని చేస్తున్నది ఏమిటి అసలు? ఓటేయడానికి డబ్బులు ఇచ్చుకున్నామంటే ఎంత నీచమైన వ్యవహారం అంటే అది. లేకపోతే ఓ పని ఆఫీసుకు వచ్చిన వాడి దగ్గర, ముసలావిడ దగ్గర లంచం పుచ్చుకోవడం ఎంత నీచమైన వ్యవహారం అంటే అది. మన జీతాలు మనం తీసుకుంటూ మనమే మళ్ళీ పెద్ద పెద్ద యాత్రలు చేస్తాం, తీర్థాలు చేస్తాం, ఓహో గురువులు కాళ్ళ మీద పడిపోతాం, అట్టిపళ్ళును కాజాలు అన్నీ ఇస్తాం, పట్టుకెళ్ళి దండాలు ఎడతాం, అన్నీ చేస్తాం. వాళ్ళు కూడా తిరుగుతాం. మేము కూడా వెళ్ళామంటే, మేము కాశీ చూసామంటే మన బుద్ధి మారలేదు. ఇక్కడ రాసులు పోగుపడుతోంది అవినీతి.
మనమే యాత్రలు చేస్తాం. ఎందుకు? యాత్రల వల్ల కలిగిన చిత్తశుద్ధి ఉంది. మనం డబ్బులు ఇచ్చుకోవడం మానలేదే, స్వార్థాలు మానలేదే, వ్యాపారాలు మానలేదే, ఎంత సంపాదించినా ఇంకా సంపాదన మీద సంతృప్తి లేదే. ఇది కదా మనం దెబ్బతిన్నాం. ఎందుకని మనం అందరం మునిగిపోయినాం. గుణాలు చేస్తున్నాయి అనుకోట్ల. ద్రష్ట సాక్షిగా ఉండడం మానేసి జీవితానికి మనం కర్త అయిపోయాం అందులో. అదే శ్రీకృష్ణుడు మొత్తుకుంటున్నది, యదా ద్రష్ట అనుపశ్యతి. మరి ఏం చేయాలయా? మద్గుణేభ్యశ్చ పరం వేత్తి. ఈ జీవుడు గుణముల కంటే వేరుగా ఉన్నాడు. జీవుడు వేరు, గుణములు వేరు. ఈ గుణములే మనస్సు. మనోనాగమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్. మనోనాగమకం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్. శోకమోహోపహాని స్యాత్ ఇది వేదాంత డిండిమక. మనో నా అహం, నేను మనస్సును కాను. మనస్సాక్షి, మనస్సుకు సాక్షిగా ఉన్నవాడిని నేను. ఇది నిశ్చయాత్, ఆయన నిశ్చయంగా తెలుసుకోగలిగితే ఆత్మవిచారం ద్వారా మనస్సుని మనం చూడాలి. మనస్సు ఏదో అన్నింటినీ చూస్తుంది అంటున్నాం, మనస్సుని మనం చూడాలి. అంత సాక్షిగా మిగలాలి. అప్పుడు జీవితం ఆందోళన మనం ఏమైనా చేస్తే కదా ఆందోళనకి. అనుభవిస్తున్నది మనం కాదు, చేస్తున్నది మనం కాదు. శరీరంలోనూ మనస్సులోనూ అన్ని పెంటలోనూ పేడలోనూ మమేకమైపోయి జీవితం పాడైందంటే పాడవదా? దాన్ని నవజీవన వేదం చేసుకుందుకే ఈ కార్యక్రమం. విశ్లేషణ చేసుకోకపోతే ఎలా అర్థమవుతుంది? లేకపోతే ఏమిటంటే ఈ శ్లోకం చదివితే మనస్సు గుణాల నుంచి విడిపడదు. శ్లోకం చదివితే విడిపడదు. అవగాహన చేసుకుని విచారణ చేస్తేనే విడిపడుతుంది. శ్లోకం చదివితే ఉరికి చదవడం వస్తుంది అంతే. ఎవరన్నా ఓ బహుమతి ఇస్తారు, చెప్పో కప్పో, దానికంటే ఉపయోగమేం లేదు. ఉరికి శ్లోకాలు చదివితే ఉపయోగం ఏంటంటే టేప్ రికార్డర్ చాలా చదువుతుంది. అలాగే మనం చదువుతున్నాం. మనస్సు నేను కాదు, మనస్సుకు సాక్షిగా ఉండేవాడినే నేను అనుకుంటే శోక మోహోపహాని స్యాత్. శోకం లేదు, దేని మీద మోహం లేదు, ఏది ఎలా జరిగినా మనకి ఇబ్బంది లేదు. హాయిగా ఓ చిరునవ్వు నవ్వుతాం కృష్ణ పరమాత్మలాగా. అభిమన్యుడు పోయినా ఆయన మామూలుగానే ఉన్నాడు. ఘటోత్కచుడు పోతే నాట్యం కూడా చేశాడు. ఏం మరి వీళ్ళు బాధపడ్డారు, ఆయనే బాధపడలేదే. ఆయనకు చుట్టరికం లేదా? ఘటోత్కచుడు వీళ్ళే ఉంటాడు. తన సొంత కుమారులే చివర మౌసల పర్వంలో శుభ్రంగా తాగి తందనాలాడి కొట్టుకుని చచ్చిపోతున్న మంచిది అని హాయిగా ఆయన కచేరీ చేసుకున్నాడు. పొండ మీ కర్మైంది పోతున్నారు, నేనేం చెప్తాను. అంటే ఇది యోగం అంటే. అవే మనం అలాగే మన వాళ్ళ అయ్యేసరికి కెలికేస్తాం పట్టుకు వెళ్ళిపోయి. అదే అవతల విశాఖపట్నంలో తుఫాను వచ్చిందంటే పోనీ ఏదైనా డబ్బు ఉన్నవాడు కూడా 10,000 ఇవ్వడానికి ఎవరన్నా తినేస్తారేమో. అబ్బాయి ఈ 10,000లో మళ్ళీ తినేయడానికి ఎంత ఉందో ఇక్కడ ఇవ్వాలి. ఉదారంగా ఇవ్వాలి. మన వాళ్ళని మనం ఆదుకోవాలి. నేను చేసే చెబుతున్నాను, ఉదారంగా ఇవ్వాలి. ఏమీ సందేహించకూడదు. ఎవడు తిన్నాడో ఏం చేశాడో మనకు అనవసరం. మనం ఇచ్చాం, ఆ సంతృప్తి మనకి మిగిలింది. మన సంతృప్తి శుభ్రంగా ఓ నెల ఆదాయం ఇచ్చి పారేయడమే. ఓ నెల లేకపోతే ఇంకో చదువుకుంటాం. ఎవరు లెక్కేసుకుంటే వాడికి తెలుస్తుంది నెల ఆదాయం ఎంతో. ఇచ్చి పారేయాలి. ఏమిటి మన వాళ్ళకంటే మనకి ఎక్కువ అండి, అందరూ మనవాళ్లే. అదే అందులో ఏమైనా మన కొడుకో కూతురో మేనలోడో మన అడగన పరిగెత్తేసి నువ్వు బయటకు వచ్చారా, నీకు ఎందుకురా, నువ్వు అన్ని చూసుకో అమ్మా అని చెప్పి వాడికైతే ఇచ్చేస్తాం. ఈ భావం పోకుండా మనకి భగవద్గీత ఎలా అర్థమవుతుంది? ఎలా సాధ్యం ప్రపంచం బాగుపడ్డం? ఇది కావలసింది. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్ట అనుపశ్యతి. గుణేభ్యశ్చ పరం వేత్తి. తాను గుణముల కంటే పరమైన వాణ్ణి, వేరైన వాణ్ణి ఎవడు తెలుసుకుంటాడో సహ మద్భావం అధిగచ్చతి. అతను నా భావాన్ని పొందుతాడు. అతను దేవుడే. జ్ఞాని అంటే దేవుడు అన్నారు. అందుకని జ్ఞానాన్ని వేషాన్ని బట్టి నిర్ధారణ చేయకూడదు. అడ్డనామాలు నిలువునామాలను బట్టి నిర్ధారణ చేయకూడదు. ఆయుధాలు ఆభరణాలను బట్టి నిర్ధారణ చేయకూడదు. అతని ప్రవర్తనను బట్టి, అతని ఆలోచనను బట్టి నిర్ణయించాలి. అతని వ్యక్తిగత జీవితాన్ని సమగ్రంగా గమనించాలి, చాలా సన్నిహితంగా గమనించాలి. చిన్న చిన్న పనులు కూడా అతను ఎలా చేస్తున్నాడో గమనించాలి. అక్కడే చిన్న పనుల దగ్గరే పెద్దవాళ్ళ బుద్ధులన్నీ బయటపడతాయి. కొడుక్కి ఏదైనా అన్నానికి లేదు అని అడగానే 2,000 ఇచ్చేయడానికి, ఒక పూట భోజనానికి 2,000 ఇచ్చి కావలసిన హోటల్లో చేరా అది 200, 300 చేతిలో పెడతాడు. డ్రైవర్ భోజనానికి 50 రూపాయలు ఇవ్వడు. ఇక్కడ బయటపడిపోయింది పెద్దవాడు బుద్ధి. అంటే డ్రైవర్ పరాయివాడు, పోతాడు. వాళ్ళకి ఎందుకంటే అనవసరంగా పైగా వాళ్ళకి ఎక్కువ ఇస్తేనండి వాళ్ళు పాడైపోతారు. మరి కొడుకు పాడైపోయినా బెంగలేదు. కొడుకు పాడైపోవాలి, కొడుకు వల్ల మనం పాడైపోవాలి. ఈ భావాలు మారిందే నవజీవనం వేదం ఎలా అవుతుందండి? ఆందోళన తప్ప ఏం మిగులుతుందండి? అందుకే కృష్ణుడు మీరు గమనించండి, ఈ భావాలు కలిగిన వాడు కాబట్టి, తన గుణముల కంటే వేరని గుణాతీతుడిని గ్రహించాడు కాబట్టి కృష్ణలీలల్లో 16,000 మందిని వివాహం చేసుకున్నా, ఎంతోమంది రాక్షసులను చంపినా, పాండవుల తరఫున యుద్ధమే చేసినా, సారథ్యమే చేసినా ఏ కర్మఫలాన్ని అనుభవించడం కోసం కృష్ణ పరమాత్మ మళ్ళీ పుట్టలేదు.
ఒక్క పని ఫలితాన్ని కూడా కృష్ణుడు అనుభవించవలసిన అవసరం రాలేదు. రాముడు తాను అవతారంలో చేసిన కొన్ని పనుల ఫలాలు కృష్ణ అవతారంలో అనుభవించాడు. కానీ కృష్ణుడు చేసినవి ఇన్ని పనులు ఉన్నాయి, రాముడు చేసిన వాటికి 100 రెట్లు ఉన్నాయి. నిజానికి కృష్ణలీలల్లో కృష్ణుడు చేసిన పనుల ఫలితాలన్నీ అనుభవించాలంటే 100 జన్మలు ఎత్తాలి. సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు అద్భుతమైన గ్రంథం రాశారు, మహనీయులైన మహర్షుల చరిత్రలైన 2 భాగాలు 2 సంపుటాలు వచ్చాయి, చదవండి. కాచిగూడ నవోదయాలు దొరుకుతోంది. 2 సంపుటాలు, ఒక 100 మంది మహర్షుల జీవిత చరిత్రలు. అందులో మైత్రేయుడు గురించి రాస్తూ మైత్రేయుడు కథ రాస్తూ ఈ మాట చెబుతాడు. శ్రీకృష్ణుడు తాను చేసినటువంటి పనులకు ఫలితాలే అనుభవించవలసి వస్తే ఒక 100 జన్మలు ఎత్తాలి. కానీ ఆ తర్వాత ఆయన ఎందుకు మళ్ళీ జన్మ ఎత్తలేదు? వారు శ్రీకృష్ణుడు అవతారం, వీరు శ్రీకృష్ణుడు అవతారం అని మనం చెప్పుకోవడమే కానీ ఆయన ఎత్తలేదు, అవసరం లేదు. శ్రీకృష్ణుడిది పరిపూర్ణమైన అవతారం, రామావతారం కంటే కూడా గొప్పది, దాని విశేషాలు వేరే. ఎందుకు అవసరం? కృష్ణస్తు భగవాన్ స్వయం అని అందుకే వచ్చింది. ఎందుకంత పరిపూర్ణం అంటే వాటికి ఇదే గుణేభ్యశ్య పరం వేత్తి. ఇలా ఉండగలిగితే ఎంత ఆనందంగా ఉంటామంటే దీనికి ఉండలేకపోవడానికి కారణం ఏమిటి? సూర్యుడు చెబుతున్నాడు, విత్త అజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురంబు అనృతముల్ మారాకులు అత్యంత దుర్వృత్తుల్ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులున్ చిత్తాభ్యున్నత నింబభూజమునకున్ శ్రీకాళహస్తీశ్వర. చిత్త అభ్యున్నత నింబభూజమునకున్. చిత్తం మనస్సు ఎలాంటిదంటే అభ్యున్నత నింబభూజము, బాగా ఎదిగిన వేప చెట్టు. భూజం అంటే చెట్టు, భూమి నుంచి జన్మించింది. నింబభూజము అంటే వేప చెట్టు. నింబ అంటే వేప, జంబు అంటే నీరేడు, జంబీర అంటే నిమ్మ. అందుకని నింబ వృక్షం అంటే వేప చెట్టు. నీమ్ ట్రీ అంటారు అందులో హిందీలో. అభ్యున్నత నింబభూజ, బాగా ఎదిగి కొమ్మలు రెమ్మలతో బాగా చేదు బాగా వ్యాపించిన వేప చెట్టు. వేప చెట్టు శరీరానికి దాని గాలి మంచిదే, కానీ మనస్సుకు మంచిది కాదు. కాబట్టి మనస్సులో వేప గుణాలు ఉండకూడదు. మనస్సు కరివేప కావాలి, వేప కాకూడదు. కొందరు ఇళ్లలో వంట చేస్తే వేపాకేసినా కరివేపాకు అవుతుంది, కొందరికి నమస్కారం కరివేపాకేసినా వేపాకు అవుతుంది. అస్తవాసి అంటారు దాన్ని. కొందరు చేత్తో వేపాకేస్తే కరివేపాకు అవుతుంది. మరి కొందరు కష్టపడి కరివేపాకు వేస్తారు, అది వేపాకులా ఉంటుంది. మన కర్మ వారి కర్మ. తినేవాడి దంతసీరేని అదంతే. అయితే మనిషి జీవితాలు అంతే. వేపాకును కూడా కరివేపాకు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, కరివేపాకుని వేపాకు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికేముంది? అందుకని ఈ వేప చెట్టు అయితే మనస్సు, దూర్జుడు ఎంత బాగా చెబుతున్నాడు. వేప చెట్టు, మరి చెట్టు ప్రతిదీ పుట్టాలి, దానికి ఓ పాదు ఉండాలి, దానికి ఏవో నీళ్లు పోయాలి, ఆ పైన దానికి సంరక్షణ చేయాలి, కలుపు మొక్కలు తీయాలి, దానికి చిగుళ్ళు వేయాలి, పువ్వులు వేయాలి, పిందెలు వేయాలి, కాయలు అవ్వాలి, పళ్ళు అవ్వాలి. ఈ మొత్తం మనస్సులో ఎలా జరుగుతుందో చెబుతున్నాడు. ఎంత అద్భుతమైన పద్యం. విత్ అజ్ఞానము. అసలు ఈ చిత్తం అనే మొక్క పుట్టడానికి మూలం అజ్ఞానం, అంటే భేదభావం. ఏదో తెలివితేటలు లేకపోవడం అనకండి. తెలివితేటలు మాట వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం ఎంతసేపు ఆధ్యాత్మికంగా వాడతారు, అలాగే వాడాలి. ఏదో 2 రోజులు ఎంత 3 రోజులు ఎంత అని తెలుసుకుంటే జ్ఞానం అనరు, దాన్ని పరిజ్ఞానం అంటారు. భౌతిక శాస్త్ర జ్ఞానం అంతా విజ్ఞానం అంటారు, ఆధ్యాత్మికమే జ్ఞానం. అంచేది ఈ మనస్సు యొక్క నిజస్వరూపాన్ని వేప చెట్టుతో పోల్చి దుర్జటి ఎంత బాగా చెప్పాడో మనం ఒక్క క్షణం విరామంలో తెలుసుకుంటాం. పిత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురంబు అనృతముల్ మారాకులు అత్యంత దుర్వృత్తుల్ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులు చిత్తాభ్యున్నత నింబభూజమునకున్ శ్రీకాళహస్తీశ్వర. భగవద్గీతలో చెప్పినట్టుగా గుణములు వేరు నేను వేరు అనుకోకుండా, మనస్సు వేరు నేను వేరు అనుకోకుండా, మనస్సే నేను అనుకోవడం వల్ల మనస్సు పొందినటువంటి దుఃఖాలన్నీ మనం ఎలా పొందుతున్నామో చెబుతున్నాడు. విత్ అజ్ఞానము, దీనికి మూలం ఈ మనస్సు అనే వేప చెట్టు ఒక విత్తనం రూపంలో ముందు ఆవిర్భవించడానికి కారణం అజ్ఞానం, భేదభావం. వారు వేరు వీరు వేరు, అంతా ఒక్కటే అన్నది ఉంటే మనస్సే లేదు. అసలు అంతా ఒకటైపోయాక ఆలోచించాల్సిందేముందండి? అంతా మనవాళ్లే అనుకున్నాక, మనవాళ్ళు పరాయి వాళ్ళు అనుకోబట్టే కదా భేదభావంతో రకరకాలుగా ఆలోచిస్తున్నాం. అంతా ఒక్కటే అని తెలిస్తే మనస్సు పని లేదు అసలు, అదే మోక్షం. అంచేది విత్తనం దీనికి అజ్ఞానమే, భేదభావమే. అజ్ఞానం అంటే భేదభావం. పాదు చిత్తము, మరి పాదు చేస్తారు మొక్కకి, దాంట్లో నీళ్లు పోస్తారు. ప్రత్యేకించి ఆ పాదు ఎందుకంటే నీళ్లు పక్కకి వెళ్ళిపోకుండా. అలా మనం పక్కకి వెళ్ళిపోకుండా దాన్ని మనస్సుని పెంచింది ఏమిటి అంటే పాదు చిత్తము. దానికి ఆ మనస్సుని దానికి పాదుగా చేశాం. దీనికి మూలమేమో విత్తనం, అజ్ఞానంలోంచి మనస్సు పుట్టింది. ఇప్పుడు మనస్సుని ఓ పాదుగా చేశాం మనం. ఆ పాదే ఈ వేప చెట్టు పెరగడానికి పాదు అయింది. తర్వాత
భవావేశంబు రక్షాంబువులు. ఇక ఆ పాదులో పోసిన నీళ్లు, మనస్సులో మనం పోసినటువంటి భావాలు, చేర్చినవి, పేర్చినవి, తీర్చినవి, కూర్చునివి ఏంటంటే భవ ఆవేశం. జీవితంలో రకరకాల ఘట్టాల్లో మనకు ఉండేటువంటి తీవ్ర భావోద్వేగం. ఇది జరగాలి, ఇది జరగాలి, జరిగి తీరాలి, ఏమైనా సరే. ఏం వాళ్ళేంటి, నేను ఎందుకు ఉండకూడదు, అస్తమానం వాళ్ళేనా, వాళ్ళ ఇంట్లో జరిగింది, మా ఇంట్లో ఎందుకు జరగదు, వాళ్ళు కారు కొన్నారు, మనం ఎందుకు కొనద్దు, మనం అక్రమంగానైనా సంపాదించాలి. ఇదే భావావేశం. మనకందరికి ఉందా లేదా ఇది? దీనికోసం కాదా మనం వస్తువులు పెంచుకుంటున్నది. నిజంగా మనం ఉన్న వస్తువులన్నీ ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? లేదా ఒక కుటుంబంలో ఉన్న 2 కార్లు ఎందుకు ఉంటున్నాయండి? పెద్ద శని తప్ప. అవసరమా అండి? ట్రాఫిక్ జామ్ పెరిగిందని మనమే మాట్లాడతాం. మానవులు కాదండి, దేవతలు దిగొచ్చి పరిపాలన చేస్తే మారిపోతాయి పరిస్థితులు. మన కుటుంబం వరకైనా మనం జాగ్రత్త పడట్లా. 4 మనుషులుంటే 4 బళ్ళు. ఇదంతా భావావేశం కాదా? మరి ఈ వ్యామోహాలు కాదా? ఖర్చులు కాదా? మరి ఇందులో మనం చిక్కుకుపోయి ఎవరైనా ఏం చెబుతారు, ఎవరైనా మా బోటికాళ్ళు. ఇవి మానుకోమంటే అవి ఎలా కుదురుతాయండి? అంటే అవి అలాగే ఉంటుండగా ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా, ట్రాఫిక్ జామాయ నమః, ట్రాఫిక్ జామేదన్నమమా అని మంత్రం చెబితే చదివేస్తారు. ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడడానికి ఒక మంత్రం ఉందంటే చదివేస్తారు. అంతేగాని ఈ ట్రాఫిక్ జామ్ ఎంతగా పెరగడానికి నా కారు ఒక కారణం కదా, నేను బస్సులో ఆఫీస్కి వెళ్ళలేనా, కారులోనే వెళ్ళాలా, అవసరమా? అంత అవసరమైతే పోనీ కారు కాకపోతే బండి సరిపోదా, ఇంత కారు అవసరమా, ఇంత బండి సరిపోదా అని ఆలోచన చేస్తే ట్రాఫిక్ జామ్ అందరి వల్ల తగ్గదండి. మన వరకైనా మనం చెయ్యం. భవావేశంబు రక్షాంబు మత్తత్వంబు తదంకురంబు. ఇక అది మొలకెందుకు ఎత్తింది అంటే ఈ వేప చెట్టు, మనస్సు అనేది, ఈ అజ్ఞానం అనేది, అసలు మన స్వభావం, మనకి జీవలక్షణం పూర్వం నుంచి తెలుసుకున్న లక్షణం ఒకటి ఉందే, దానివల్ల మొలకేసింది. అంచేత ఆ లక్షణం ఇంకాస్త పెంచేస్తుంది కదా, దీనికి తోడు అది తోడైంది. తత్వంబు తదంకురంబు అనృతములు మారాకులు. వెంటనే మారాకు వేసింది. మరి మారాకేస్తే కానీ చెట్టు ఎదగదు. ఆ మారాకులు కావడం ఏమిటి? అబద్ధాలు, రకరకాలుగా ఆడే అబద్ధాలతో దాన్ని మారాకు వేయించాం. అత్యంత దుర్వృత్తులు పువ్వులు. ఇక పూలు కూడా పూసింది. ఎందుకంటే ఇక ఈ అబద్ధాలు వచ్చాక అనేక రకాల వ్యసనాలు వస్తాయి, దుర్వ్యసనాలు వస్తాయి, చెడ్డ పనులు వస్తాయి. చెడ్డ పనులన్నీ దానికి పువ్వుల కింద లెక్క. పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులు. అనేక రకాల కామవాంఛలు, అత్యాచారాలు, గొడవలు, అఘాయిత్యాలు, హత్యలు, ఆత్మహత్యలు, ఇవన్నీ దానికి మొత్తం పండిన పళ్ళు. చిత్తాభ్యున్నత నింబభూజమునకు శ్రీకాళహస్తీశ్వర. విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురంబు అనృతముల్ మారాకులు. అత్యంత దుర్వృత్తులు పువ్వులు. పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులు. చిత్తాభ్యున్నత నింబభూజమునకు శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు మనస్సు అనే వేప చెట్టును మనం కాదా పెరగనిచ్చింది. దీనికి దేవుడు చేసేది ఏదైనా ఉందా? మనం చేసుకోవాలి తప్ప. నాకు మనశ్శాంతి తండ్రి, నాకు మనశ్శాంతి తండ్రి, మనసు నీ దగ్గర ఉందా? శాంతి ఆయన ఇస్తాడా? సాధ్యమేనండి? ఓ మోటార్ సైకిల్ పాడైంది, మన ఇంటి దగ్గర బండి ఉంటే వాడు బాగు చేస్తాడండి? బండి వాడికి ఇవ్వాలా వద్దా? మనశ్శాంతి కావాలంటే మనసు భగవంతుడి చేతుల్లో పెట్టాలి. పెడితే మనోరూపేక్షుకోదండ. ఆ మనస్సును చెరుకు గడ చేసి అమ్మవారి చేతుల్లో పెడితే ఆవిడ చూసుకుంటుంది. ఆ పెట్టడానికి వచ్చే ఇబ్బంది ఏమిటో జగన్నాథ పండితురాయలు ఒక చమత్కారమైన శ్లోకంలో చెబుతున్నాడు. ఆయన శివభక్తుడు. అమలాపురం దగ్గర ముంగండ గ్రామానికి చెందినవాడు, మహానుభావుడు జగన్నాథ పండితురాయలు. అద్భుతమైన కవి. పరమ చమత్కారంగా చెబుతున్నాడు. శ్లోకాలు నవ్వొస్తుంది, ఎంత బాగా చెప్పాడని. దాని ద్వారా నిష్ఠ కుదురుతుంది. ఆయన శివభక్తుడు. శివధ్యానం చేస్తున్నాడు. మనస్సు నిలబడడం లేదు, పక్కకి లాగిస్తాం. ఏదో ఆలోచన మనందరికీ ఉన్నదే. మనమైతే మామూలుగా ఏమిటోనమ్మా శనమ్మా అలా కుదురుతుంది, ఇంకో జన్మెత్తాలి, ఏదో వ్యాఖ్యానం చేసుకుంటాం. ఆయన కవి. ఆయన చాలా అందమైన మాట చెప్పాడు. ఎందుకు నిలబడడం లేదో నాకు అర్థమైంది. ఈ మనస్సు నా మీద పగబట్టింది. ఎందుకంటే రే రే మనో మమ మనోభవనాశనస్య పాదాంబుజద్వయమనారతమామనంతం. రే రే మనో మమ మనోభవ శాసకస్య పాదాంబుజద్వయమనారతమానమంతం. కిం మాం నిపాతయసి సంస్కృతిగర్త మధ్యే, కిం మాం నిపాతయసి సంస్కృతిగర్త మధ్యే, నైతావత తవ గమిష్యతి పుత్రశోకః. ఇందులో ఉండే చమత్కారం ఏమిటంటే, ఎవరైనా శివధ్యానం చేస్తుంటే మనస్సు వెనక్కి లాగేస్తుంది. చెయ్యని వదరు. వద్దో శివుడిని ధ్యానించుకో, నువ్వు కావాలంటే ఇంకెవరినైనా ధ్యానించుకో, శివుడిని ధ్యానించుకో, శివుడు నాకు శత్రువు. ఇప్పుడు మనస్సుకు శివుడు ఎందుకు శత్రువు అండి? ఎందుకంటే శివుడు మన్మధుడిని కాల్చి పారేశాడు. మన్మధుడు అంటే అర్థం మనసిజ, మనస్సు నుంచే పుట్టాడు. అంచేత మనస్సుకి శివభక్తుల మీద కోపంట ప్రత్యేకంగా. ఎందుకని? మా అబ్బాయిని శివుడు చంపాడు, ఈయనేమో శివుడిని ధ్యానం చేస్తున్నాడు. అసలు దైవధ్యానానికి నేను ఒప్పుకోను, శివధ్యానం అసలే ఒప్పుకోను. మా శత్రువు ఆయన, మా అబ్బాయిని చంపేశాడు. అంత దేవుడు అటువంటి వాడిని పట్టుకుని ధ్యానం చేస్తుంటే నేనెందుకు సహకరిస్తాను? నా కొడుకుని చంపిన వాడిని ధ్యానం చేస్తున్నాడు.
అంటే మామూలు మనకు లోకంలో కూడా మన అబ్బాయికి ఎవరో అపకారం చేశారు, వాడి మీద మనం కక్షగా ఉన్నాం, వాడి వల్లే మన అబ్బాయి చచ్చిపోయింది అనుకోకుండా మన స్నేహితులు ఎవరో వచ్చారే ఆయన బస్ స్టాండ్ కూడా ఉన్నాడు రా పాపం నువ్వు వెళ్ళి తీసుకురా అంటే వాడెవడో మనకి తెలుసు, వాడు మన అబ్బాయిని చంపాడనో అపకారం చేసాడో తెలుసు, వాడు మనం బండి ఎక్కించి తీసుకొస్తామండి, ఇగో ఇలాంటి పనులు చెప్పగా నాకు వాడింటే కుదరదు అంటాం. అంతే కదా, అది కూడా మనస్సు అనుకుంది. నేను మా అబ్బాయిని చంపేశాడు శివుడు, మనసీజ మన్మధుడిని చంపాడు, అందుకని నేను నీకు సహకరించను. ఆయన లాగుతుంటే ఈయన ఏమంటున్నాడంటే నీకెందుకు అనవసరపు గొడవ, మీరు దెబ్బలాడుకుని నన్నెందుకు బాధ పెడతారు ఓ మనస్సా, రే రే మనో ఒరే 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 ఓ మనస్సా, ఎంత బాగా అంటున్నాడు. రే రే మనో తెలుగు వాళ్ళ మాట ఇది, తెలుగువాడు సంస్కృత శ్లోకం రాస్తే ఎలా ఉంటుంది, రే రే మనో ఒరే 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 దిక్కుమాలిన మనస్సా నన్ను ఇబ్బంది పెట్టకరా, నీకు శివుడికి ఏమన్నా ఉంటే కైలాసానికి వెళ్ళి ఇద్దరు ప్రైవేట్ టాక్స్లో ఉభయపక్షాలు శాంతి చర్చించుకోండి, కానీ ఐక్యరాజ్య సమితిలో పెట్టకండి అమ్మా అనవసరంగా, ఇక మీ ఇద్దరు చర్చించుకోండి మీకు ఏదైనా ఉంటే. మమ మనోభవ శాసకస్య మన్మధుడిని శాసించినటువంటి శివుణ్ణి నేను పాదాంబుజద్వయమనారతమ అనవంతం శివపాదాల నేను నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే కిమ్మాం నిపాతయేసి సంస్కృతి గర్త మధ్య, ఈ జీవితం సంసారం అనేటువంటి గుంట, గర్త అంటే గుంట, ఈ గుంటలో నన్ను ఎందుకు పారేస్తావయ్యా, మాటి మాటికి లాగుతున్నావు అంటే, మరి నువ్వు అలా చేస్తున్నావు అంటే వెంటనే అన్నట్టు పోని, ఇప్పటికి ఇన్నేళ్లుగా ధ్యానం చేస్తున్నాను, నువ్వు అడ్డం వచ్చావు, నన్ను మళ్ళీ జీవితంలో పడేసావు, నన్ను శివధ్యానం చేయకుండా చేసావు, దీనివల్ల నీ కొడుకు ఏమైనా బతికాడా, ఇది లాజిక్ తర్కం. నైతావత నా ఏతావత తవ గమిష్యతి పుత్రశోక, తవ పుత్రశోక గమిష్యతి, నువ్వు అనుకున్న పోనీ ఏమన్నా నీ పుత్రశోకం ఏమైనా తగ్గిందా, మీ కొడుకు ఏమైనా పుట్టాడా, నీకు ప్రయోజనం కలగలేదు, నా ప్రయోజనం జడగొడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని మనస్సునే ఆయన ప్రార్థించాడు. ఈ మనస్సు ప్రార్థన రూపంలో శివ ప్రార్థన నడిచిందా లేదా, సరిగ్గా మన మనస్సు పక్కదారి పట్టినప్పుడు మంచి తెలుగు శతకాల పద్యాలు తీసుకుని ఈ చమత్కారాలు ఈ చలోక్తులు హాయిగా ఆనందంగా చదువుకుంటే మనస్సు నిలబడుతుంది. ఇందులోనే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. మనం తెలుగులో మాట ఒకసారి అంటూ ఉంటాం, ఏతావాత జరిగింది ఏమిటంటే అంటాం, ఆ ఏతావాత అనేది పొరపాటు మాట, ఏతావత అది సరైన మాట. ఇక ఇక్కడ ఉంది నైతావత నా ఏతావత, వృద్ధి సంధి జరిగి నైతావత అది ఏతావత నిజం మాట ఇది, కానీ దాన్ని ఏతావాత అని తాకు కూడా దీర్ఘం పెట్టి ఈకు కూడా దీర్ఘం పెట్టి ఏతావత, వకారానికి దీర్ఘం లేదు, దాన్ని మనం ఏతావాత అని వాక్ కూడా పెట్టాం. పలుకుబడులు అలా మారిపోతే అందుకే ఇప్పుడు పలుకుబడిని ప్రమాణంగా తీసుకోకూడదు, గ్రాంథిక భాషనే ప్రమాణంగా తీసుకోవాలి. రచయితలు ఎక్కువ భాగం గ్రాంథిక భాష పదాలే వాడాలి. రచనలు గ్రాంథికంలోనే జరిగితే ఎన్నేళ్లైనా భాష దెబ్బతినకుండా నిలబడి ఉంటుంది, భవిష్యత్ తరాలకి మన కావ్యాలు అర్థమవుతాయి. శలం.